హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు వ్లాగ్ చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. తక్కువ ఉపయోగపడే వాటిని ఎక్కువ ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి? నేను ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నా. ఏంటా వర్క్, దాని ఉపయోగం ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇదే మా మిల్లు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది కంది పొట్టు, శనగ పొట్టు, మినుము పొట్టు ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ సంచులో. ఈ తొట్లోకి వచ్చి పడుతుంది. ఇంతకుముందు వచ్చేసి మేము ఈ పొట్టు అంతా వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఫ్రీగా ఇచ్చేవాళ్ళం, లేదంటే తక్కువ డబ్బులు వచ్చేవి, ఏమి ఉపయోగం ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని ఉపయోగపడే విధంగా చేయాలి. తొట్లో నుండి ఈ పొట్టు తీసేసి జాగ్రత్తగా సంచుల్లో వేస్తున్నా. చాలా కష్టం, దుమ్మల్లా వస్తూ ఉంది, కానీ తప్పదు. వేస్ట్ కాకుండా దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మొత్తం ఈ సంచుల్లో అంతా నిల్వ చేసి ఉపయోగపడే విధంగా చేయాలి. డస్ట్ ఎక్కువగా ఉంది, చాలా కష్టంగా ఉంది సంచుల్లో వేయాలంటే, కానీ తప్పదు. ఒక అర్ధగంట సేపు కష్టపడితే చాలు ఈ మొత్తం సంచుల్లోకి అయితే వేసి వీటిని నిల్వ చేయొచ్చు. ఇంతకుముందు అయితే వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళేవారు, వాళ్ళే తొట్లో నుంచి తీసుకొని సంచులకి వేసుకొని వెళ్ళేవారు. అప్పుడైతే అంత కష్టం అనిపించలేదు. ఇప్పుడైతే నేను సొంతంగా తీస్తున్నా కాబట్టి చాలా కష్టంగా ఉంది. అందుకే అయితే ఖర్చు అయితే కట్టుకున్నా. చాలా దుమ్ము, డస్ట్ మొత్తం చాలా ఎక్కువ ఉంది. సంచులన్నీ నిండాయి. నేను ఒక్కనే వేసుకుంటున్నా. ఇలా వేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, 1/2 అవర్ పైనే పట్టింది. పైగా డస్ట్ ఎక్కువ ఉంది, కానీ తప్పదు, వేయాల్సిందేదే, వేస్తున్నా. దీన్ని ఉపయోగించుకోవాలంటే కష్టపడాలి, కష్టపడితేనే మనం ఉపయోగించుకోగలం. అందుకే మొత్తం ఎవరికి ఇవ్వకుండా నేనే మొత్తం సంచులకి వేస్తున్నా. నా దగ్గర అయితే సంచులు అయిపోయినాయి. ఇప్పుడు సంచులు లేవు, కొత్త సంచులు తీసుకురావాలా. చూడండి, ఇంకా అయితే పొట్టు ఉంది. ఈ పొట్టు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ పొట్టు కోసం 3 పొట్టేలు పిల్లలు, ఒక గొర్రె పిల్లని అయితే తీసుకొచ్చాను. చాలా బాగా తింటున్నాయి. ఈ పొట్టు అయితే ఈ విధంగా ఉపయోగిస్తున్నా. ఇది సరైన పద్ధతో కాదో కామెంట్ చేయండి. ఇవి చాలా బాగా తింటున్నాయి చూడండి. ఈ పొట్టు అయితే సరైన పద్ధతిలో ఉపయోగిస్తున్నా అనుకుంటున్నా. ఇవైతే చాలా బాగా తింటున్నాయి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.